నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం దేశంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడిలో ఉండగా మాకు వాటా కావాలంటూ ఆర్ కృష్ణయ్య గారు గతంలో అనేక పోరాటాలు చేశారు బీసీల కోసం. మళ్ళీ మరో పోరాటానికి తెరపైకి తీసుకొచ్చే అవకాశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన డిమాండ్స్ ఒకసారి ఆయన నుండి తెలుసుకుందాం. సార్ నమస్తే, అసలు మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి సార్? అసలు వచ్చే పార్లమెంట్ ఎన్నికల లోపల బీసీలకు 9 ఎంపీ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు దారికి వచ్చి ఇవ్వకపోతే మీ పార్టీ లోపలనే తిరుగుబాటు వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా బీజేపీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీలు మీ ఎన్నికల మేనిఫెస్టో లోపల బీసీ బిల్లు పెట్టి చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు పెడతామని స్పష్టంగా మీరు మేనిఫెస్టో పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. 76 ఏళ్ళు అయితే కూడా ఈ దేశంలో 56% జనాభా ఉన్నటువంటి బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు ఇవ్వరా? మీకు సిగ్గుందా? ఈ దేశంలో బీసీలు ఉన్నారని మీకు గుర్తుందా? వీళ్ళు ఓట్ల ఎన్నికనే ఉట్టింది అనుకుంటున్నారా? కష్టం చేసి సంపద సృష్టించడానికే ఉన్నారనుకుంటున్నారా? మా వాటా సంపదలో మాట ఇవ్వాలి, రాజ్యాధికారంలో ఇది ప్రజాస్వామ్యంలో అన్ని కులాలకు, అన్ని సామాజిక వర్గాలకు జనాభా ప్రకారం వాటా ఇవ్వాలి. ఇవ్వకపోతే తిరుగుబాటు తప్పదని మీరు అంటే ఎక్స్పెక్ట్ చేస్తారు సార్, వాటా ఇస్తారని చెప్పి చాలా అనుకుంటారా? ఇప్పుడు బీసీల లోపల బాగా చైతన్యం ఉంది. గత ఎన్నికల లోపల బీజేపీ పార్టీ మేము అధికారంలోకి వస్తే బీసీ సీఎంఏ అన్నది. అన్ని పార్టీలు కూడా బీసీలో జపం చేస్తుంది. బీసీ ప్రజలు ఇంటింటికి చదువుకున్న వాళ్ళు పిల్లలు తయారయ్యారు. ఊళ్ళల్లో కూడా గ్రామాల లోపల బాగా చైతన్యం పెళ్ళుబుకుతుంది. మాకు గోల్రొద్దు, బలరొద్దు, రాజ్యాధికారం కావాలని తిరుగుబాటు చేస్తున్నారు. ఇది రిపోర్ట్స్ ఈ పార్టీలకు ఉన్నాయి, సిగ్గుతప్పిన పార్టీలకు ఉన్నాయి. వీళ్ళు బీసీల వాటా బీసీలకు ఇవ్వకపోతే ఇక్కడ విప్లవాలు వస్తాయి, తిరుగుబాటు వస్తుంది. అందుకే వీళ్ళ వాటా ఇవ్వాలని రియలైజ్ అవుతున్నారు వాళ్ళు. ఓకే సార్, అంటే ఆల్రెడీ బీజేపీ నుండి 4 అభ్యర్థులను బీసీలను ప్రకటించిన నేపథ్యం ఉంది. ఇంకో మరో 5 ఒకవేళ బీసీలకు 5 మంది కాదు 6 మందిని కూడా ప్రకటించిన బీజేపీ పార్టీకి తక్కువనే. ఎందుకంటే బీజేపీ పార్టీ బీసీ బిల్లు పెట్టది, రిజర్వేషన్లు ఇవ్వది, బడ్జెట్ ఇవ్వది, బీసీలో ఉసురు తీసుకుంటుంది. వీళ్ళు హైదరాబాద్లో బీసీలు అంటారు, ఢిల్లీకి పోయి ఎవడు మాట్లాడరు. బడ్జెట్ ఇవ్వడానికి కూడా ముందుకు రారు. బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోవాలని నేను బీజేపీ పార్టీని హెచ్చరిస్తున్నా. మేము కోరుతున్నది జనాభా ప్రకారం మా వాటనే, అగ్రకులాల వాట అగ్రకులాలకు అన్నదమ్ముల పంచాయతీ. బీసీలకు టికెట్లు కేటాయించకపోతే తదుపరి చర్య ఏముంటుంది? తప్పనిసరి తిరుగుబాటు వస్తుంది. ఆ పార్టీలను ఓడగొడతామని కూడా హెచ్చరిస్తున్నాం. ఏదైనా ఒక మీ డిమాండ్ నెరవేర్చే పార్టీ ఏదైనా ముందుకు వస్తే ఆ పార్టీకి మద్దతు తెలుపుతారా మీరు? తప్పనిసరి బీసీలు అందరూ మద్దతు తెలుపుతారు. దానికి బీసీలకు అనుకూలమైన పార్టీ వస్తే బీసీలు ప్రజలే మద్దతు ఇస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ. చెప్పండి, ఇప్పుడు రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ప్రధాన పార్టీ, ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీ ఎవరైనా కూడా 9 స్థానాలు బీసీలకు కేటాయించాలి. అది మా హక్కు. మేము ఎవరిని పిచ్చం అడుగుతలేము. ఇట్ ఈస్ అవర్ రైట్ టు టేక్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ ఈజ్ ఇన్ పవర్. బీసీ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ దేర్. దే ఆర్ యూజింగ్ బీసీ కార్డ్. బీసీ కార్డ్ ఓన్లీ వాళ్ళకు ఉపయోగమైనప్పుడే వాడుతున్నారు, కానీ బీసీలకు మేలు చేద్దామన్నప్పుడు ఎవడు వాడట్లేదు. సో మేము అన్ని పార్టీలకు హెచ్చరించేది ఏంటంటే ఈ 9 తారీఖు వరకు చూస్తాము. వాళ్ళు కనుక 9 సీట్లు కేటాయించకపోతే 10వ తారీఖు పెద్ద నిరసన ర్యాలీ చేస్తాము. ఆర్ కృష్ణన్న గారి నేతృత్వంలో అతిపెద్ద నిరసన ర్యాలీ చేస్తాము. అవి చూసన్నా వాళ్ళకందరికీ సిగ్గు వచ్చి బీసీలకు సీట్లు ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అంటే ప్రాంతీయ పార్టీలో కూడా మీరు ఈ ఆలోచన పెట్టారా, లేదంటే ఓన్లీ నేషనల్ పార్టీలు? అన్ని పార్టీలు పార్టీలు అని చెప్పుకునే వాళ్ళు అందరూ చేయాల్సినది, వాళ్ళ అవసరం అది. ఈడబ్ల్యూఎస్ పెట్టిన తర్వాత బీసీలకు ఎంతో అన్యాయం జరిగిన సంగతి అందరికీ తెలిసింది. దానిపై అంటే ఇట్లా కొనసాగుతున్న నేతృత్వంలో బీజేపీ బీసీలకు ఇస్తారా సీట్లు ఇస్తారా? 9.5% ఉన్న అగ్రవర్ణాలు మేము ఎవరిని తప్పుపడతలేము. సరే, ఓసీస్, ఫార్వర్డ్ క్యాస్ట్ అని చెప్పుకునే వాళ్ళు, వాళ్ళ దాంట్లో ఉన్నది ఓన్లీ 2% ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్. వాళ్ళకేమో 10.5 రిజర్వేషన్. 56% ఉన్న వాళ్ళకు 20%. అది కూడా అసలు నామమాత్రం. సర్వ కులాలు ఉన్నాయి. బీసీ అంటే సర్వకులాలు. ఎవరికి ఏ కార్డు ఎక్కడ కట్ అవుతుందో కూడా అర్థం కాదు. మొన్న అన్న చెప్పినట్టు ఇందాక